వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. తిరుమల ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది హిందువులకు అదే దైవలోకం. కలియుగ దైవంగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువయ్యున్న తిరుమలను ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. హిందువులంతా శ్రీవారి దర్శనం కోసం పరితపించిపోతూ ఉంటారు. ఒక్కసారి శ్రీవారిని తనివి తీరా చూసి పులకరించిపోవాలని ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఉన్న హిందువులంతా జీవితంలో ఒక్కసారైనా తిరుమలను దర్శించుకోకుండా ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అటువంటి తిరుమల మహాక్షేత్రంలో శ్రీవారి ప్రసాదానికి ఎంతో విశిష్టత ఉంది. కమ్మని నెయ్యి, స్వచ్ఛమైన ముడి పదార్థాలను కలగలిపి చేసే శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ఇష్టపడని భక్తులంటూ ఉండరు. అటువంటి మహాప్రసాదాన్ని అపవిత్రం చేశారన్న వార్త దేశాన్ని కుదిపేసింది. ప్రపంచంలో ఉన్న హిందువులంతా కన్నీళ్లు పెట్టుకున్న ఘటన అది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం దేశాన్నే కాదు, ప్రపంచంలో ఉన్న శ్రీవారి భక్తులందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. తిరుపతి లడ్డు వివాదంలో పవన్ కళ్యాణ్ అయితే చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. దీక్ష కూడా చేపట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాల పరిరక్షణకు, అదేవిధంగా సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సరికొత్త చట్టాలు తీసుకురావాలని కూడా పవన్ డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ కీలక విషయాలను వెల్లడించింది. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు 68.17 లక్షల కేజీల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా అయినట్లుగా సిట్ గుర్తించింది. బోలేబాబా డైరీ ఈ నెయ్యిని సరఫరా చేసిందని అంటున్నారు. నకిలీ నెయ్యి తయారీ కోసం పామాయిల్తో పాటుగా పలు రసాయనాలు వాడినట్లుగా సిట్ తేల్చింది. కాగా ఈ కల్తీ నెయ్యి ద్వారా బోలేబాబా డైరెక్టర్లు 251.53 కోట్లను ఆర్జించినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలకు సంబంధించిన కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేసింది. సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులలో ఈ నెల 13న తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని వైవి సుబ్బారెడ్డిని ఆదేశించారు. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన సమయంలోనే శ్రీవారి ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగింది అనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర దుమారాన్ని రేపడంతో కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందని 2024 ఆగస్టులో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ సమయంలో అన్ని వేళ్లు వైసీపీ హయాం నాటి టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమాన కరుణాకర్ రెడ్డి వైపే చూపించాయి. ఆ సమయంలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు టీటీడీ ప్రతిష్ట మంటగలుపుతున్నారని, అటువంటి కల్తీకి ఆస్కారం లేనేలేదని ప్రకటించారు. తమ చిన్నాన్న ప్రతి సంవత్సరం అయ్యప్పమాల వేసుకునే గొప్ప ఆధ్యాత్మికవేత్త అని సమర్థించుకుంటూ వచ్చారు. ఇప్పుడు అదే చిన్నాన్నకు సిట్ నోటీసులు ఇవ్వడంతో వైసీపీలో కలకలం రేగింది. ఈ కేసులో ఇప్పటికే 24 మందిపై కేసు నమోదు చేసింది సిబిఐ సిట్. అందులో 9 మందిని అరెస్టు చేసింది. త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కల్తీ నెయ్యి స్కామ్లో టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి విచారణకు రాకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. నవంబర్ 13న సిట్ విచారణకు హాజరు కావాలి అంటూ వైవి సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు ఇవ్వగా, సుబ్బారెడ్డి మాత్రం తనకు కుదరదు అని, 15 తరువాత విచారణకు హాజరవుతారని, వారం రోజులు గడువు కావాలని సమాధానమిచ్చారు. అనుమానాలన్నీ కూడా ఆయన చుట్టూ ముసురుకుంటున్న సమయంలో ఇలా తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేయడం మరింత అనుమానాస్పదంగా మారిందని రాజకీయ వర్గాలలో టాక్ నడుస్తోంది. చూడాలి మరి వైవి విచారణకు హాజరైతే ఏం జరుగుతుందో అన్నది.